ఇకపైన ఇలాంటి ఫిజికల్ ఆధార్ కార్డ్స్‌ని తీసుకొని మీరు అన్ని గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూతా తిరగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్‌గా ఒక సరికొత్త ఆధార్ యాప్‌ని బోత్ ఐఓఎస్ అలాగే ఆండ్రాయిడ్ ఫోన్‌లో లాంచ్ చేసింది. ప్రీవియస్‌లీ మనకి మై ఆధార్ అని ఉండేది. జస్ట్ మన ఆధార్‌ని వ్యూ మాత్రమే చూడొచ్చు. బట్ దీంట్లో మీరు వచ్చేటప్పటికే ఆధార్‌ని ఆథరైజేషన్ పర్పస్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే లిటరల్లీ విర్చువల్ ఆధార్ కార్డ్‌ని మనం తీసుకొని వెళ్ళినట్లే. సో జస్ట్ ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి. తర్వాత మీరు రిజిస్టర్ చేసుకోండి. దట్స్ ఇట్. ఆటోమేటిక్‌గా ఆధార్‌తో లింక్ అయి ఉన్నటువంటి మొబైల్ ఫోన్‌కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీతో ఆథరైజ్ చేయగానే మీకు మీ ఆధార్ అయితే ప్రత్యక్షం అయిపోయింది. ఇక్కడ మీరు ఎలాంటి ఆధార్ చూయించాల్సిన అవసరం లేకుండా ఈ క్యూఆర్ కోడ్‌ని జస్ట్ మీరు స్కాన్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్‌గా ఎన్క్రిప్షన్‌లో మీ డేటా అనేది వాళ్ళకి వెళ్ళడం జరుగుతుంది. సో దీనివల్ల మీకు మిస్‌యూజ్ అనేది కాదు. ఒకవేళ మీ అడ్రెస్ కావాలంటే జస్ట్ మీరు ట్యాప్ చేశారంటే సరిపోతుంది. ఆటోమేటిక్‌గా మీకు ఇక్కడ అడ్రెస్ చూపించడం జరుగుతుంది. ఈవెన్ అక్కడ ఉన్నటువంటి డేటాని మీరు మాస్క్ అలాగే అన్మాస్క్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు దీన్ని షేర్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు షేర్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే కంప్లీట్‌లీ మనకి 3 ఆప్షన్స్ వస్తాయి. కంప్లీట్ షేర్, కంప్లీట్ ఏ టు జెడ్ షేర్ అవుతుంది. సెలెక్టివ్ షేర్, మీరు కావాలనుకున్న డేటాని మాత్రమే మీరు షేర్ చేయగలరు. అలాగే డౌన్‌లోడ్ ఆధార్ అంటే డైరెక్ట్‌గా మీ ఆధార్ కార్డ్ మీరు డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. సో ఇది మరింత సెక్యూర్డ్‌గా మన ఇండియన్ గవర్నమెంట్ లాంచ్ చేసినటువంటి యాప్ ఇది. అండ్ ఇది కంప్లీట్‌లీ అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ లోను వాలిడ్, ఇంక్లూడింగ్ బ్యాంక్స్ తో సహా అండ్ ఎయిర్‌పోర్ట్స్ తో సహా. సో ఇకపైన ఫిజికల్ ఆధార్ కార్డ్ ని పెట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు. ఈ విర్చువల్ ఆధార్ కార్డ్ తోటి ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ డన్. ఇంకెందుకు ఆలస్యం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా ఈ విషయాన్ని షేర్ చేసేయండి. అలాగే మరింత అమేజింగ్ కంటెంట్ కోసం ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.